కాకుల్ని కొట్టి గద్దలకు వేయడమేనా ఆరోగ్యశ్రీ పథకం? దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ గద్దలకే పెద్ద ప్రయోజనకరంగా మారింది. ఆరోగ్యశ్రీ కేసుల్ని ప్రైవేట్ నుంచి పబ్లిక్ సెక్టార్ ఆసుపత్రులకు మార్చాలన్న సర్కారీ ఆలోచన బెడిసి కొట్టింది. పేదోళ్ళని ఆదుకునే పథకమని సర్కారీ దవాఖానాల్లో పైసా కట్టకుండానే ఫ్రీగా పేదోళ్లు వైద్యం చేయించుకోవడానికి ఇదెంతో ఉపయోగపడుతుందని ఎంతెంతగా ఊదరగొట్టారు. వైఎస్ జమానాలో దీనికి రాజీవ్ పేరు తగిలించి ఊరు వాడ డప్పు కూడా కొట్టుకున్నారు. ఈ స్కీమ్కి తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, అదే 10,000. గుండె జబ్బులకని, కిడ్నీ రోగాలకని, ఏ రోగానికైనా మీకు అంత ఆసుపత్రుల్లో ఫ్రీ అంటూ అలా స్కీమ్ని లాక్కొచ్చారు. సర్కారీ ఆసుపత్రుల్లో నుంచి ఆరోగ్యశ్రీ కేసులు మెల్లగా కార్పొరేట్ ఆసుపత్రులకు మారిపోతున్నాయి. వీటికి వరప్రసాదం అవుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల పంట పండిపోతోంది. ఈ కేసుల్ని హ్యాండిల్ చేయడంలో మన కిరణ్ సర్కారు పూర్తిగా చతికిల పడిపోతోంది. తూట్లు పడుతున్న ఆరోగ్యశ్రీ స్కీమ్కి కనీసం బూజు కూడా దులపలేకపోతోంది. కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీముల డబ్బులన్నీ ప్రైవేట్ ఆసుపత్రుల జేబుల్లోకి పోతుంటే చేతగాని సర్కార్ చోద్యం చూస్తోందని సగటు మనిషి గొణుక్కుంటున్నాడు. గవర్నమెంట్ దవాఖానాలు నిర్లక్ష్యం జబ్బుతో నీరసపడిపోతుంటే చావ చచ్చిన యంత్రాంగం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొనుక్కునేందుకు 65 కోట్లను సర్కార్ రిలీజ్ చేస్తే 2 ఏళ్లుగా అవి మూలన పడి మూలుగుతున్నాయి. ఆ డబ్బును వాడుకుని పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ లాభాన్ని పంచాలన్న ధ్యాసే లేకపోయింది. 17 టీచింగ్ ఆసుపత్రుల్లోనూ 24 జిల్లా ఆసుపత్రుల్లోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ 65 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో కూడా తెచ్చేశారు. 3 నెలల్లోగా ఈ ఆసుపత్రులు తమకు అవసరమైన మెడికల్ సాధనాలు, ఫర్నిచర్ వగైరా కొనుక్కోవాలి. అయితే అల్లుడి నోట్లోనే శనున్నట్లు ఇవేవి ఆసుపత్రులకు చేరనే లేదు. 2 ఏళ్లు గడిచిపోయినా ఈ దవాఖానాల దరిద్రం మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆరోగ్యశ్రీ స్కీమ్ పర్యవేక్షణ కోసం అంటూ మనకో సంస్థ కూడా ఉంది. దాని పేరు ఏపీ హెల్త్ అండ్ మెడికల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది టెండర్లతో తల కొట్టుకుంటోంది. ఇప్పుడు సరైన గైడ్ లైన్స్ లేని ఈ సంస్థ చేసిన నిర్వాకం వల్లనే ఆసుపత్రులకు ఏదీ అందకుండా పోయింది. వచ్చిన సొమ్ముల్ని ఎలా వినియోగించుకోవాలి, ఆరోగ్యశ్రీకి పట్టిన అనారోగ్యాన్ని ఎలా వదిలించాలన్న ధ్యాసే దీనికి లేదు. దాదాపు 2,000 ఐటమ్స్ కోసం ఒకే ఒక్క సప్లయర్ ఉండాలంటూ టెండర్ పిలిస్తే ఎవరొస్తారు? అది అసలు సాధ్యమేనా? అందుకే 3 సార్లు టెండర్లు పిలవాల్సిన అగత్యం వచ్చింది ఈ కార్పొరేషన్కి. దీంతో అసలుకే ఎసరొచ్చి నిధులన్నీ మూలన పడి మూలగాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలు స్కీమ్ మొదలు పెట్టినప్పటి నుంచి దీని కింద ప్రభుత్వ దవాఖానాల వాటాను 40% పెంచేందుకు కృషి చేస్తున్నామంటూ సర్కార్ మొత్తుకుంటోంది. అయితే పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ ఆసుపత్రుల్లో ఈ వాటా 27% ఉందని లెక్కలు చెప్తున్నాయి. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రం ఇప్పుడు సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్ అయిపోయిందంటూ గొప్పలు చెప్పుకుంటోంది. గతంలో ఇది 18% ఉండేదని, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి 133 సేవలను బదలాయించిన తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్తోంది. నమ్మాల్సిందేనా ఇది? కార్పొరేట్ ఆసుపత్రులు పిండుకుంటున్న సొమ్ము గురించి మాత్రం ఈ ట్రస్ట్ నోరెత్తదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రిలీజ్ చేసిన నిధులన్నీ పక్కన మూలిగిపోతున్నాయి కదా అని అంటే ఆ మాట మాత్రం దాటేస్తోంది. సర్కారీ దవాఖానాల్లో రిజర్వ్ చేసిన సేవలు, చెయ్యని సేవల విషయంలో పెద్దగా మార్పులు లేవని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్పెషలిస్టులు, ముఖ్యంగా రోగులకు మత్తుమందిచ్చే అనస్థిస్టుల కొరత చాలా ఉంటుంది. టెండర్ల విషయం మీడియాకి ఎక్కిన తర్వాత హెల్త్ మెడికల్ కార్పొరేషన్ కళ్ళు తెచ్చింది. ఈ నెలాఖరులో మళ్లీ టెండర్లు పిలుస్తామంటున్నారు. సప్లయర్ నుంచి రెస్పాన్స్ లేదని చెప్పిన కార్పొరేషన్ పెద్దలు చేసిన తప్పులు దిద్దుకుంటామని చెంపలేసుకుంటున్నారు కూడా. ఆసుపత్రులకు ఎక్విప్మెంట్ పంపాలంటే మరో 2-3 నెలలు పడుతుందని చావు కబురు చల్లగా సెలవిస్తున్నారు. టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత ఇదంతా జరుగుతుందని సన్నాయి నొక్కుతున్నారు. నాడి పట్టి చూసే డాక్టర్కే రోగం వచ్చిందంటే ఇదే మరి. తథాస్తు.